తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. ప్రజలు ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 1వ వార్డులోని బీసీ కాలనీ మారెమ్మగడ్డ వద్ద వార్డు కౌన్సిలర్ కోటగల్ల రమ్య రాజేష్ ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ సిబ్బందితో కలిసి పాల్గొని వార్డులో పేరుకుపోయిన చెత్త చెదారం, గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డులో నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ల సమన్వయంతో పనిచేస్తే దుబ్బాకను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దవచ్చన్నారు. వార్డు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమని కౌన్సిలర్ కోటగల్ల రమ్య రాజేష్ అన్నారు. అనంతరం ప్రజలకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆస రాజశేఖర్, అనిల్, శ్రీకాంత్, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఫ్రైడేలో భాగంగా 1వ వార్డులో గౌరవ కౌన్సిలర్ గారితో కలిసి మా సిబ్బందితో కలిసి పర్యటించడం జరిగింది. అందులో భాగంగా చాలా రోజులుగా మా కౌన్సిలర్ గారు చెప్తున్నారు కానీ రేపల్లె వార్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అందుకే స్వయంగా నేనే వచ్చి పరిశీలించడం జరిగింది. వెంటనే వాళ్ళ శానిటైజేషన్ సిబ్బందిని పెట్టి వాటన్ని 3 రోజులుగా కొనసాగుతుంది. ఈ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ వార్డు సిబ్బందిని తీసేయద్దని మా శానిటరీ ఇన్స్పెక్టర్కు సూచించడం జరిగింది. అలాగే కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ మధ్యలో ఆగిపోయినాయి. అవి కొంచెం ఫండ్ రిలీజ్ అయిన తర్వాత అవి కూడా తొందరలో స్టార్ట్ చేసే విధంగా చూస్తాం. అలాగే మా మిషన్ భగీరథ వాటర్కి సంబంధించి కూడా ఒకటి 15 ఫైనాన్స్లో గతంలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కొంచెం కాంట్రాక్టర్ డిలే వల్ల ఆగిపోయింది. అది కూడా త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోమని వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా పండుగను చూడకుండా మా గౌరవ కౌన్సిలర్ గారు ఈరోజు మా దుబ్బాక మున్సిపల్లోని మా వార్డు 1వ వార్డులోని బీసీ కాలనీలో ఫ్రైడే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా గడ్డి మందు కొట్టించడం, అండ్ పరిశుద్ధ కార్మికులతో గడ్డిని క్లీన్ చేయించడం, మోర్లు తీయించడం, డ్రైనేజీలు క్లీన్ చేయించడం, ఇంకా మా వార్డులో ఆగిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్ కానీ డ్రైనేజీ పనులను కానీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం.